మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎల్లాపూర్ గ్రామంలో మరియు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్ల పనులను మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు ప్రారంభించారు. ఎన్ఆర్జీఎస్ ద్వారా మెదక్ నియోజకవర్గంలో 5,40,00,000 ప్రతి మండలానికి 90 లక్షల రూపాయల చొప్పున సీసీ రోడ్ల పనుల నిమిత్తం విడుదల చేసినట్లు ఎమ్మెల్యే రోహిత్రావు అన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం కాకముందే మెదక్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని, వచ్చే 4 సంవత్సరాల్లో మెదక్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన మెదక్ నియోజకవర్గం ప్రజలకు తెలిపారు. మరి వాళ్ళ పాపన్నపేట్ మండల్ అదేవిధంగా హవేలీ ఘన్పూర్ మండల్లో మరి పలు రోడ్లని ప్రారంభించుకుంటా ఉన్నాం. మరి మనం గెలిచి సంవత్సరం కాకముందే అభివృద్ధిలో బ్రహ్మాండంగా మెదక్ నియోజకవర్గాన్ని పరిగెత్తిస్తూ ఉన్నాం. కాబట్టి ఇదే కాదు, ఇంకా భవిష్యత్తులో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ మెదక్ నియోజకవర్గాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాల్లో మరి ముందంజలో ఉంచే విధంగా మేము పనిచేస్తామని చెప్పి మరి మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకి మరి తెలియజేసుకుంటూ ఉన్నాం. కాలు నొప్పు నాది, దానికైతే నొప్పి ఉండదు నీకు. పెద్ద మనిషి నేను కొడుతున్నా. సల్మాన్ కొంచెం దూరం ఫోన్ చేస్తే ఇప్పుడే ఫోటో కొద్దిగా వెనక జర అందరూ వస్తారు. కొద్దిగా వెనక జర అన్న అన్న వెనక జర కొద్దిగా వెనక జర మీరు కొద్దిగా వెనక జరండి. బ్యాగ్ ఇంకోటి